ప్రియతండి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకొస్తున్నాం. మీరు నమ్మదగిన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో మీ వంటి వాడు ఒక్కడును లేడు. స్తుతి గీతములకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు, ఉన్నవాడవు అనవాడవు, యెహోవా అను నామం కలిగిన దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మీరు మా దేవుడు అయ్యారు. తెలియన మరచును కానీ మీరు మరువని విడవని ఎడబాయని శంకనెత్తుకొని దింపిన దేవుడు, కంటికి రెప్పోలే కాపాడుచు సమయానుకూలమైన అక్కలు మహిమలో తీరుస్తున్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. ప్రభా, ఉదయకాలం పాటల ద్వారా పాడి స్థితి కీర్తించి స్తుతించి గణపరచగలిగే కృపనిచ్చినందుకై స్తుతించున్నాం. పాలు పొందిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. మా తండ్రి, చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణింది. సమయోచిత సహాయాన్ని మీరు నాకు నుంచి వాడుకోవలసిందిగా కోవచ్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 92 మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఆలోచనలు అతి గంభీరములు. ఆలోచనలు అతి గంభీరములు. స్తుతికి పాత్రుడు మన ప్రియ ప్రభు. ఎలాంటి వాడు? స్తుతికి పాత్రుడు అయిన క్రీస్తు. ఇక్కడ కొన్ని విషయాలు ఈ కీర్తనలో ఆయనను స్తుతి కీర్తన మరి స్తుతించేటప్పుడు కొన్ని లక్షణాలు ఇక్కడ మనం చూస్తాం. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతికి కారణాలు చూస్తాం. ముందు స్తుతికి కారణాలే యెహోవాను స్తుతించడం మంచిది. ఆయన భక్తులే ఆయనను సన్నుతించెదరు. మొదటిది, ఆయన భక్తులే ఆయనను సన్నుతించెదరు. కీర్తనలు 71వ అధ్యాయం. కీర్తనలు 71వ అధ్యాయము 22వ వచనం. మా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను స్తుతించెదను. 147వ కీర్తన 147 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. కనుక ఇట్లు చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని మాత్రమే చూస్తాం. ఆయన భక్తులే ఆయనను స్తుతించెదరు అని చూసాం. ఆ తర్వాత 145 8, 9 వచనం.
ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యవర్తిగా ఉన్నది. 10వ వచనం. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నీకు సన్నిధించుదురు. అది యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. నీ భక్తులు నిన్ను కీర్తించెదరు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట యథార్థవంతులకు ప్రయోజనకరము. 33వ కీర్తన. కీర్తనలు 33 మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కనుక 12వ వచనం చూడండి. ఇది అధ్యాయం 12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయనకు తనకు స్వాస్థ్యము ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆ ధన్యతలోకి రావడము ఎంతో దేవుడి కృప. కనుక మన జీవితంలో ప్రభు ఆయన పిల్లలు కావాలి. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారముగా, పరిశుద్ధులముగా, పాప క్షమాపణ పొందిన వారముగా, మరి విమోచింపబడిన వారముగా మనము లోకంలో కొనసాగించాలి. అందుకంటాడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆచార రీతిగా మనం నమ్ముకుంటా కాదు, ఆయన పిల్లలు కావాలా, ఆయన కుమార్తెలము కుమారులకు కావాలా. అప్పుడు ఆయన ధన్యతలోనికి మనం నడిపించబడతాం. ఆయన తన కృప చూడండి. 144 15వ వచనం. ఒక్క నిమిషం. ఇట్టి స్థితి గలవారు ధన్యుడు, యెహోవాకు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవాకు తమ దేవుడుగా గల జనులు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అమ్మా తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన కుమ్మరించును. కనుక మన దేవుని ఏం చేయాలా? మనం స్తుతించి ఆరాధించి ఘనపరచాలి. ఆయన ఎంత స్తుతించినప్పటికీ మన నోరు చాలదు. కనుక స్తుతి చేయుటకు యథార్థం శోభనకరం. మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. 2వది, ఉదయమును నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాసులను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించడం మంచిది. 119వ కీర్తన 67. శనక్కల యొక్క మునుపు. ఒక్క నిమిషం. మనకు శ్రమలు రావడం మంచిదా చెడ్డదా? మనకు శ్రమలు రావడము మంచిదా చెడ్డదా? శ్రమ రాకపోతే దేవుని మార్గములను, దేవుని మందిరాన్ని, ప్రార్థనా జీవితాన్ని అంతా కోల్పోతాం. శ్రమలు ఎప్పుడైతే వస్తాయో అవి మన మేలు కొరకు వస్తాయి. మన మేలు కొరకు. ఎందుకు? ప్రభువును ఆయన మార్గంలో నడచడానికి. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుస్తున్నా. ఎప్పుడు? శ్రమలు వచ్చిన తర్వాత, ఆయన రోగాలు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు. అందుకే ఎల్లప్పుడూ స్తుతించాలి, అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. అనుకూల పరిస్థితుల్లోను
ప్రతికూల పరిస్థితిలోను, నిందలు అవమానంలోను, అనారోగ్య పరిస్థితిలోను ఎల్లప్పుడూ స్తుతించాల, ఎల్లప్పుడూ స్తుతించాలి. కనుక మన శ్రమలు రావడము తన పిల్లలకు చాలా మేలు. అందుకంటే అడిక శ్రమ కలుగకమునుకు నేను త్రోవ విడిచితిని, శ్రమ కలుగుట నాకు మేలాయను. కనుక మన దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిని కూడా మనము అంగీకరించి ప్రభువును స్తుతించాలి. ప్రతిదానికి ప్రభువును స్తుతించాలి. అందుకే 71వ వచనం చూడండి. నీవు నీ కట్టడలను నేర్చుకుని, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు చూడు. ఆయన వాక్యమును, ఆయన విధేయులమై ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇదే ఒక మార్గం దేవుడు చేశాడు. ఆ కట్టలు నేర్చుకోవడానికి శ్రమ ఎందుట నాకు మేలాయను, శ్రమ నందు ఎందుట నాకు మేలని. కీర్తనలు 70 అధ్యాయం, కీర్తనలు 70 అధ్యాయము 5వ వచనం. ఎప్పుడైతే దీనుడు ఎప్పుడు దీనులమవుతాము? శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం నీవే, నా రక్షణకర్త నీవే. యెహోవా, ఆలస్యం చేయకుము, ఆలస్యము చేయకు. చూడండి, మన గురి ఎవరి మీద ఉండాలా? మన దేవుడి పైన ఉండాలి, మన సృష్టికర్త పైన ఉండాలి, మన ప్రభు పైన ఉండాలి. అందుకే శ్రమలు మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ ప్రభు తట్టు చూసినప్పుడు గొప్ప ఆదరణ, విడుదల, మంచిత, అనారోగ్యం బాగు చేసే దేవుడు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు. చూడండి, కీర్తనలు 25వ అధ్యాయం 25:11 వచనం. నా పాపము బహుఘోరమైనది, నిజ స్థితిని ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు ఆ ప్రభు క్షమిస్తాడు. ముఖస్థుతి చేస్తారు చూసావా? స్వనీతి పరులుగా ఉంటారు చూసావా? అలాంటి వారిని బాగు చేయడం చాలా కష్టం, బాగు చేయడం చాలా కష్టం. అంటాడు యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. నన్ను ఎంత గొప్ప సంగతి! అట్లు వాస్తవ రీతిగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ముఖస్థుతి చేయకూడదు, మరి కప్పి పెట్టకూడదు. రహస్యమైనది ఆయనకేదీ లేదు. అంత అంతరంగములో ఏదైతే మనం తలస్తూ యోచించి క్రియ చేస్తున్నామో ఆ ప్రభుకు మొత్తం తెలుసు. కనుక మనం కూర్చుంటా, లేస్టా, పరుండుట ఆయన బాగా తెలుసు. కనుక ప్రభువు దగ్గర ముఖస్థితి చేయకూడదు. ప్రభువుకు రహస్యమైనది ఏది కూడా లేదు. దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రభువును స్తుతించాల, ప్రభువును ఆరాధించాలి. ఎవరైతే కప్పు పెడతారు చూసావా, యథార్థంగా ఒప్పుకోరు చూసావా, అలాంటి వారితో ముఖస్థితి చేయడం చాలా కష్టం. అందుకే ఏమన్నాడు చూడు, 40 అధ్యాయము కీర్తనలు 40:17 వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము, నా దేవా, ఆలస్యము చేయకుము. నా శ్రమల పాల ఏమయ్యాము? శ్రమలు రావడం ద్వారా దీనులమయ్యాము. కనుక మన జీవితంలో శ్రమలు రావడము చాలా మంచిది. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కనుక ఎల్లప్పుడూ ప్రభు స్తుతి, అన్ని పరిస్థితుల్లో స్తుతించాలా. అందుకంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం.
ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి ఏం చేసినాడు? సర్వలోక సృష్టికర్త అయిన కుమారుడై ఉండి శ్రమల ద్వారా ఏమయ్యాడు? ఏది నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. కనుక శ్రమల పాలై దీనడం అవడము చాలా క్షేమం. ఎందుకు శ్రమలు నాకే వచ్చాయి, నాకే ప్రతికూల పరిస్థితులు వచ్చాయి అనుకోకూడదు. ఎవరికి ఏ రకమైన శ్రమలు తీసుకొని రావాలో ఆ రకంగా దేవుడు అనుమతించి తీసుకొని వస్తాడు. ఎందుకు? మనల్ని దీనులుగా చేయడానికి, ప్రభువుకు సమీపంగా ఉండడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభు రూపం మనలో రావడానికి. కనుక అగ్ని పరీక్ష లాంటి శ్రమలు ఏం చేయాలి? పేతుల్లో మనం చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? ఎంత డిఫరెన్స్ చెప్పండి. 4 చదవండి. చూసావా ఎంత చక్కటి మాట. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కనుక మనం ఎల్లప్పుడూ ఆ ప్రభును ఏం చేయాలా? స్తుతించాలా. జకర్యా గ్రంథము 1 మలాకీకి ముందు ఉంటుంది. జకర్యా గ్రంథము 13:9. ఒక్క నిమిషం. 9 చదవండి. ఆ 3వ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారము శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకింతును. కనుక శ్రమల ద్వారా మనము ప్రభువును ఏం చేస్తున్నాం? ప్రభువును చూడ ఎంత చక్కటి ఆదరణ మనకి ఇస్తున్నారు. 3వ భాగంలో అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకించును. మనకొచ్చే శ్రమల్లో, ప్రతికూల పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, నిందల అవమాన పరిస్థితిలో ఏం చేస్తాడు దేవుడు? నేను నా నామమును బట్టి నేను వారిని మొర ఆలకించును. కనుక ప్రభు మన ఆ మొర ఆలకించేటప్పుడు మనం ఏంటి? అది అంతకొరకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మరి అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వెళుతూ వచ్చినారు. అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా ఎందుకు వెళ్తూ వచ్చినారు? తమ దేవుడైన యెహోవాను విరుద్ధంగా ప్రవర్తించారు. కనుక వారిని హతమార్చకుండా వారిని 70 సంవత్సరాలు చెరకు పంపించాడు ఐగుప్తు దాసత్వంలో. ఆ చెర వారు పెట్టిన కష్టాలను బట్టి, మరి వారు పెట్టిన హింసలను బట్టి, ఆ కఠినమైన పరిచర్య వారి ద్వారా వారి రథము, వారి సైన్యం తీసుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? వారు అప్పుడు చివరికి వారు తెలుసుకోగలిగినారు. ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ శ్రమలకు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తమ ప్రభువును తెలుసుకున్నారు. చెప్పండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 12 నుంచి చదవండి. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది
వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి ఆ. ఇశ్రాయేలీయుల చేత ఆ. ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొని ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నది. వారు ఇశ్రాయేలీయుల చేత వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. కఠినముగా ఉండను. వారి జీవితమట్టి వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. వారి ప్రాణములను విసికించారు. అప్పుడు తమ దేవుడని యెహోవా జ్ఞాపకం చేసుకున్నారు. ఆ శ్రమలకు తట్టుకోలేక భరించలేక సహించలేక వారు పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని తమ దేవుడిని యెహోవా తట్టు తిరిగినప్పుడు గత దినాల్లో దేవుని విరుద్ధంగా చేసిన పాపములను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా వాటిని క్షమించి వారు పెట్టిన మొర ఇప్పుడైనా తెలుసుకోగలిగినారు నన్ను అని ఆ దేవుడు వారికి ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి ఆ అగ్ని పరీక్ష నుంచి వెలుపటికి తీసుకొచ్చినాడా లేదా? తీసుకొచ్చాడు. ఎందుకు? ఆ శ్రమ రావడం మంచిదా చెడ్డదా? వారు ప్రార్థన చేయకపోతే వారిని అవతలికి బయటకు నడిపించేవాడు కానే కాదు. ఆ శ్రమలకు తట్టుకోలేక తమ దేవుని వైపు తిరిగినప్పుడు వారి మూలుగులు, వారి ప్రార్థనలు, వారి మనవులు దేవుడు విని వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఐగుప్తు దాసత్వాన్ని వెలుపలికి తీసుకొని వచ్చాడు. వారి ప్రయాణ జీవితంలో కూడా గద్ద రెక్కలపై మోసుకొని వచ్చింది రీతిగా మోసుకొని వచ్చాడు. వారి కాళ్ళు వాయలేదు, చెప్పుల వారు తెగలేదు. వారు ఆశించింది వారికి ఇచ్చాడు. వారికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, అన్ని చేశాడు. వారికి ఏమి తక్కువ చేసిన వాడు పగటిలో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలే చాలు. ప్రతికూల పరిస్థితిలో వెనుకాడకూడదు. శ్రమలు, నిందలు, అవమానములు, అనారోగ్య పరిస్థితిలో ఆగిపోకూడదు. ఏ పరిస్థితిలో అవసరమైతే పడక మీద ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. లేచి నేను అనారోగ్యంగా నాకు బాగలేదు అందుకే నేను ప్రార్థన చేయలేదు, ఏమంటారు ఆన్లైన్లో నేను ఏకీవించలేదు అది అనడం సాకు. ఆ సాకు సరి అనేది కాదు. నోటి నుంచి మాట రాలేని పరిస్థితులు ఉంటే చెప్పలేము. మీరు పడుకొని కూడా ఆన్లైన్లో ప్రార్థన చేయొచ్చు. ఎట్లా అనారోగ్య పరిస్థితి కానీ ఏ పరిస్థితి అయినా నిజంగా మనం దేవుడి కుమార్తెలమైతే ఆయన రూపం మనలో ఏర్పడినట్లయితే ఎలా ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఉండనే ఉండదు. కనుక దీని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్దాం.